ఏంటిడు మధ్యలో చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు మామ, స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆగిపోయింది మధ్యలోని జస్ట్ ఆడుతుంటే. ఇంకా ఎన్ని కిల్లు చేసేలేదులేండి, ఓన్లీ 5 కిల్స్ అయితే చేశాను. ఓకే వీడితో 6, ఓకే వీడితో ఈయన కిల్ చేసుకున్నాం. ఓకే వీడితో అయితే 7 కిల్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఈయన కూడా కిల్ చేస్తే వీడితో అయితే 8 కిల్స్ అయితే అవుతాయి మామ. ఇంకా మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటానులేండి నెక్స్ట్ టైం నుంచి, స్క్రీన్ రికార్డింగ్ మిస్టేక్ అవ్వకుండా. ఓకే లోపల అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఓకే ఒకడు ఉన్నాడు. ఓకే వీడికైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ కొట్టి వాళ్ళ టీంని అయితే వైపౌట్ చేస్తాం. ఓకే ఇంకోటి ఉన్నాడు లోపల, ఆడిని కూడా కిల్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే కుర్రోడు కట్ ట్రోగన్ ఉంది. ఓకే వీడికైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే వేసేస్తాం. ఇంక ఈయన కూడా గేల్ చేసేసుకుందాం. ఈడవడు మధ్యలోని. ఓకే వీడికి కూడా ఎక్సామెట్తో పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే వేసేసాం మామ. ఇంకా లోపల నన్ను కిల్ చేసుకుందాం. ఓకే వీడితో అయితే 11 కిల్స్ అయితే అయ్యాయి మామ మనకి. ఇంకేదైనా మనం దొరికితే బాగుండు. ఓకే వుడ్ ప్యాకర్ అయితే దొరికింది. ఓకే అదిగోండి మామ, అల్ల మూలలో ఒకడు ఉన్నాడు నా కోసం ఇలా వెయిటింగ్. ఆ లోన్ కొట్టేసానని ఇప్పుడు ఆడిని అయితే కొడదాం. ఈ మూలలో వెయిట్ చేస్తాండి కుర్రాడు. ఓకే ఈడైతే అయిపోయాడు మామ. ఇంక ఇలా లూట్ చేస్తున్నాను. నాకైతే డబుల్ స్నైపర్ అయితే దొరికింది మామ. డబుల్ స్నైపర్ కాదులేండి, అంటే MA2 ఇంకా స్నైపర్ దొరికింది. ఈడెవడో లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నాడు మామ. నువ్వు ఒక్కసారి తలకాయ బయట పెట్టరు, ఒక్కసారి తలకాయ బయట పెట్టు. ఇటు తలకాయ ఎట్టట్లేదు కానీ కొడుతున్నాడు మామ. ఓకే 150 తగిలింది. ఓకే ఈయనైతే నాక్ చేసేసాం. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ అయితే ఎవరు లేనట్టున్నారు. ఇంక ఈయనైతే కిల్ చేసేసుకుందాం మామ. ఓకే ఈడే గివ్ అప్ ఇచ్చేసాడులేండి. ఇంకా అలా వెళ్తుంటే నాకైతే డబుల్ స్నైపర్ అయితే దొరికింది మామ. 2 స్నైపర్లే. ఇంక వీళ్ళు ఎవరో ఇద్దరు వస్తుండ్రు. ఓకే 214. ఓకే ఈడికి 150 తగిలి. ఇంక ఈడైతే సోనియా అయితే ఈడికి ఇంకా నువ్వు దిగవా. ఓకే ఈడు దిగాడు. రారా. ఓకే నువ్వు క్లాత్ కొట్టేస్తావా నన్నే? క్లాత్ ఎప్పుడు అంత మంచి ప్లేయర్ నువ్వు క్లావే. ఓకే వీళ్ళ టీం అయిపోయింది. లాంగ్ రేంజ్ ఎవడో ఉన్నాడు, బండి మీద వచ్చాడు. బండి మీద కాదులేండి, కార్ మీద. ఇప్పుడు మనం బండి మీద వెళ్దాం. ఆడికాడికి 150 అయితే కొట్టాడు మామ. ఇంకా ఆడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడా, ఉంటాడా నాకు తెలిసి పై ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. అదిగోండి పైన ఉన్నాడు. అదిగోండి. ఓకే 150 తగిలింది. ఇంకొక 150 రా, ఇంకొక 150. మనం అప్పుడే వెళ్ళిపోకూడదు. ఓకే ఇప్పుడైతే ఇంకా నాక్ చేసేసా. ఇంకా కిల్ చేసేసుకున్నాం మామ. మీ టీమ్మేట్స్ని పిల్లరా, మీ టీమ్మేట్స్ని. వచ్చాడు మామ. అదిగో ఒక్క బుల్లెట్. తగలేదు మామ, లేకపోతే అయిపోతాడు. రీకాల్ అయిపోయింది స్నైపరు. ఓకే ఈడేడి 10 తగిలింది మామ. అలా ఫ్లాష్ ఫ్రీజ్ కదా. ఓకే 150. ఇంకొక బుల్లెట్ ఇడికి. రే ఈ మూల దాక్కుంటా బయటికి రా, నువ్వు అర్జెంట్ బయటికి రా. తగలట్లేదు. ఓకే ఇంకా నాక్ చేసేస్తాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓకే ఆర్లిన్ వేస్తున్నాడు మామ. ఇంక చేసేద్దాం. మనకాడ కూడా ఆర్లిన్ ఉంది, కాకపోతే ఆడైతే వేస్తున్నాడు. నన్ను చూసుకోలేదు, నేను వెళ్ళిపోయాడు అనుకొని వేస్తున్నాడేమో మరి ఇంకా క్లాక్ టవర్లో ఎనిమిస్ ఉన్నారా? ఉన్నాడు మామ. పైన ఒక ఎనిమి ఉన్నాడు. ఈ గన్ వదిలేసి ఇప్పుడు ఆడికాడికి వెళ్ళాలన్నమాట. ఇంట్లో కొట్టడం చాలా కష్టం మామ. అదిగోండి పైనుంచి కొడుతున్నాడు. డేడీ మళ్ళీ కిందకి దిగిపోయినట్టున్నాడు. అదిగోండి కిందకి. పైకి కిందకి జిమ్మికిలు చేస్తాడు. ఈ నెలగైనా నేను కొట్టాలి మామ. స్నైపర్ తోటే కొట్టాలి, ఇంకే గన్ కావకుండా. నేను కొడితే మీరు నా ఛానల్ కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోకండి. ఇంకా 150. ఇంకొక బుల్లెట్. నేనైతే నా మాట మీద నిలబడి ఈయనైతే కొట్టేశాను మామ. మీరైతే మీ మాట మీద నిలబడి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా ప్లీజ్ మామ. నేను అయితే కోరుకుంటుంది అదొకటే మీ దగ్గర నుంచి. ఇంక ఈయనైతే కిల్ చేసేసాం. ఈడితోనైతే మనకైతే 21 కిల్స్ అయితే అయ్యి. వీళ్ళు స్క్వాడ్ లేదు మరి. ఇంకా అదిగోండి రూమ్ నుంచి కొడుతున్నాడు. వీడు రెడ్ గ్లోవల్ వేసాడంటే వాళ్ళు ఆడేనా చూడండి మామ. అదిగోండి ఆ రెడ్ గ్లోవల్ ఈ రెడ్ గ్లోవల్ ఒకటే. రారా నువ్వు బయటికి రా. 150 తెలియదు వీడికి. ఇంకొకటి. ఓకే వీడైతే నాక్ అయిపోయాడు మామ. వీడితోటి ఇంకా 22 కిల్స్ అయితే అయ్యాయి మామ. ఇంక వీడికి కిల్ అయిపోయాడు కదా అని అలాగా పైకి వెళ్ళి క్లాక్ టవర్కి వెళ్ళి అట్లీస్ట్ తీసి ఇందాకలో వచ్చిన బండి మీద అయితే నేనైతే అట్లీస్ట్ కాడికి అయితే వెళ్తున్నాను మామ. వెళ్తుంటే ఇందులోన ఒకడు ఉన్నాడు, ఈడే అట్లీస్ట్ వాడు. ఓకే ఈడైతే నాకు డ్యామేజ్ ఇచ్చాడు. ఈడే కిందకు వస్తాడు, మనం పైకి వెళ్ళాల్సిన లేదు ఎందుకంటే డ్యామేజ్ ఇచ్చాడు. ఇంకా ఇద్దరు వాళ్ళ టీమ్మేట్స్, ఒకడు కాకపోయినా ఒకడైనా కొట్టేస్తాడని వాడు బాధ. ఓకే వస్తున్నాడు. ఇంక ఈడైతే నాక్ అయిపోయాడు. ఈయన కిల్ చేసుకెళ్ళి లేకపోతే వాళ్ళ టీమ్మేట్ వచ్చేస్తాడు. వచ్చాడు మామ. అన్నానో లేదో ఇలా కిందకు వచ్చాడు. అదిగోండి ఈ షాక్ అయితే తగిలింది. ఓకే ఇంకొక బుల్లెట్ రా. ఓకే ఈడైతే నాక్ అయిపోయాడులేండి. ఇంక ఈయనైతే ఫుల్ కిల్ చేసేసుకుందాం. ఫుల్ కిల్ ఎవరా? ఈడైతే అయిపోయాడు మామ. ఇప్పుడు పైకి వెళ్ళాలి ఎల్షేప్ కాడికి. ఓకే ఏమో వచ్చింది, ఎవడో వెనక నుంచి కొడుతున్నాడు. రారా నువ్వురా. ఓకే ఇడికి 150 తగిలింది మామ.
లోపలికి వెళ్తున్నాడు. ఓకే, ఈయనైతే నాక్ చేసేసాం సక్సెస్ఫుల్గా. ఇంకెన్ని కిల్ చేసేసుకుందాం. ఓకే, ఇంకా 6 అలైవ్ అంట మామ. ఈ సోలో డేర్ రివైవ్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. ఈయన ఎవరికి కెలకట్లేదు, మాకు దగ్గరలో లేడు, ఇంక జోన్లోకి వెళ్ళిపోలేదు, అదే చాలు. ఓకే, అమ్మ ఇచ్చాడు మామ. 9 అలైవ్ అయిపోయింది 6 నుంచి. ముగ్గురికి ఇచ్చాడు, వాళ్ళ టీమేట్లు ముగ్గురికి. ఒక్కడు ఆగట్లేదు మామ. ఎలా పడితే అలాగా రే ఆగండి రా బాబు. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఆపి ఒక్కొక్కడికి ఇవ్వాలన్నమాట. ఒక్క 2 నిమిషాలు వాయిస్ ఓవర్ ఆపుతున్నాను మామ, ఎందుకంటే వీళ్ళు కొట్టాలి కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. వాయిస్ ఓవర్ ఆపినందుకు ఏమనుకోకండి మామ, కొద్దిగా గ్లిచ్ అవుతుంది, అందుకే వాయిస్ ఓవర్ ఆపాను. ఓకే, ఇంకా వీళ్ళు ముగ్గురే ఉన్నారు, వీళ్ళు ముగ్గురిని కొడిస్తే బోయే అయిపోద్ది అనమాట. ఇంకా ఉంటాను మామ, మరి బోయే చూసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఉంటాను మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.